హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను జస్ట్ 1 అవర్లో 10,000 ఎలా సంపాదించాలి ఏంటనో చెప్తాను. ఇక్కడ 10,000 అనే కాదు, కానీ మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టగలరంటే 10,000కి మించి సంపాదించవచ్చు. ఏం లేదండి, పర్ప్లెక్సిటీ అనే పేరు మీరు వినే ఉంటారు కదా. ఈ పర్ప్లెక్సిటీ అనే పేరు రీసెంట్గా చాలా ఫేమస్ అయితే అవుతుంది. అయితే ఈ పర్ప్లెక్సిటీ అనే వాళ్ళు రీసెంట్గా కామన్ బ్రౌజర్ అనేదాన్ని లాంచ్ చేశారు. అయితే ఈ కామన్ బ్రౌజర్ అంటే ఏంటంటే సేమ్ మన క్రోమ్ బ్రౌజర్ లాగే ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్ ఎలా సెర్చ్ చేసి యూస్ చేస్తామో దీన్ని కూడా అలాగే సెర్చ్ చేసి యూస్ చేయొచ్చు. లైక్ యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి అన్నీ ఇందులో సెర్చ్ చేసి యూస్ చేయొచ్చు. అయితే ఇందులో స్పెషల్ ఏంటనుకున్నారు, ఏ ఫీచర్స్తో యాడ్ అయ్యి వస్తుంది అంటే ChatGPT, జెమినీ ఎలా యూస్ చేస్తామో దీన్ని కూడా అలాగే యూస్ చేయొచ్చు. మీకు కోడ్ రాయమన్నారు అనుకోండి, కోడ్ రాసిస్తుంది. ఇంకా ప్రాజెక్ట్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్, పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఇది ఈజీగా క్లారిఫై చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సింపుల్గా ChatGPT, జెమినీ ఎలా యూస్ చేస్తామో దీన్ని కూడా అలాగే యూస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ వరల్డ్ వైడ్గా ఎంతమంది యూస్ చేస్తున్నారు, ఎంత పాపులర్ అన్నది మనకు తెలుసు. అలాగే ఈ కామన్ బ్రౌజర్ని కూడా ఎక్కువ మంది యూస్ చేసేలా చేయాలని చెప్పేసి వీళ్ళు రిఫరల్ సిస్టమ్ అయితే స్టార్ట్ చేశారు. మనం యూస్ చేస్తూ వేరే వాళ్ళకి రిఫర్ చేసి యూస్ చేయమని చెప్పినందుకు వీళ్ళు డబ్బులు అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇది ఓన్లీ డెస్క్టాప్ వెర్షన్కి అవైలబుల్గా ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్కి, iOSకి ఇంకా అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు అప్డేట్ చేయగానే దాని రిలేటెడ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అయితే మీ దగ్గర పీసీ ఉన్నా లేదా ల్యాప్టాప్ ఉన్నా సరే ఈజీగా ఈ ప్రాసెస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. లేదంటే ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ జస్ట్ 1 అవర్ స్పెండ్ చేసి వెంటనే ఈ ప్రాసెస్ చేసి డబ్బులు సంపాదించండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీనికోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ లింక్పై ట్యాప్ చేస్తే ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ కామెట్ బ్రౌజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, దీనిపై ట్యాప్ చేస్తే మనకు డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ అని టాప్లో చూడండి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. ఇలా డౌన్లోడ్ అవుతూ వస్తుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేస్తాం. ఇలా ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ డౌన్లోడింగ్ అని ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అని లాంచ్ కామెట్ అని ఇలా కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెల్కమ్ టు కామెట్ అని గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ఈ గెట్ స్టార్టెడ్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు అన్లాక్ యువర్ పర్సనల్ అసిస్టెంట్ అని క్రోమ్ పర్సన్ 1, పర్సన్ 2 ఇలా చూపిస్తుంది. అంటే మనం క్రోమ్ బ్రౌజర్లో ఏదైతే సెర్చ్ చేసిన హిస్టరీ లేదా క్రోమ్ బ్రౌజర్లో ఏదైతే ఒక పర్సన్ యొక్క మెయిల్ డీటెయిల్స్ ఉంటాయో వాటిని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో మీరు ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు, లేదా డూ ఇట్ లేటర్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి స్కిప్ చేయవచ్చు. సో ప్రజెంట్ నేనైతే క్రోమ్ పర్సన్ 1 అనేది సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేస్తున్నాను. ప్రొఫైల్ నేమ్ అడుగుతుంది, నేను జస్ట్ రాజు అని ఇచ్చి కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు 1 లాస్ట్ స్టెప్ అని వచ్చింది, దీన్ని కూడా కంటిన్యూ చేస్తాను. ఇక్కడ మనకి ఏదైతే ఈ బ్రౌజర్ ఉందో ఇది డిఫాల్ట్గా సెటప్ చేసుకోండి అని మనకి ఈ పేజ్కి, అంటే మన ల్యాప్టాప్ పీసీ యాప్స్ దగ్గరికి రీడైరెక్ట్ అయింది. సో ఇక్కడ నేను ఇదైతే చేయట్లేదు, స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ ఈ బ్రౌజర్ దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ మన మెయిల్తో సైన్ ఇన్ అవ్వమంటుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు, లేదా కంటిన్యూ విత్ యాపిల్, ఇలా ఈ 2 ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. లేదంటే మీరు మాన్యువల్గా మీ మెయిల్ని ఎంటర్ చేసైనా ఈ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తాను. ఇక్కడ నేనైతే కంటిన్యూ విత్ గూగుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ బ్రౌజర్కి నేను మెయిల్ ప్రీవియస్గా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేయమంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు మాన్యువల్గా మెయిల్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో మెయిల్ యాడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి ఏదైతే నా మెయిల్ స్టెప్ 2 వెరిఫికేషన్ ఉందో ఇది చేస్తున్నాను. వన్స్ ఇలా మెయిల్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చింది. అంటే మనకి గూగుల్ క్రోమ్ ఎలా అయితే సెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుందో ఆ విధంగా వచ్చింది. బట్ కాకపోతే దీని స్టైల్ అనేది ChatGPT, జెమినీలో ఎలా అయితే మనం ఏదైనా అడిగేటప్పుడు ఒక ఇంటర్ఫేస్ వస్తుందో ఆ విధంగా ఒక చాట్ బాక్స్లో వచ్చింది. ఇందులో 2 ఉంటాయి కాబట్టి ఇంటర్ఫేస్ ఎలా ఉన్నా కానీ మీకు క్రోమ్ బ్రౌజర్లో ఇది వర్క్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్గా కావాలంటే ఇక్కడ నేను యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ అయింది. ఫ్రీడమ్ ఫైటర్స్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అయ్యేటట్టు ఇక్కడ ఇమేజెస్ కూడా ఓపెన్ అయ్యి మనకు కనిపిస్తుంది. ఏదైతే క్రోమ్ బ్రౌజర్ ఉందో క్రోమ్ బ్రౌజర్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, కోడ్ రిలేటెడ్ ఐడియాస్ కావాలన్నా ChatGPTలో అడిగి తెలుసుకోవచ్చు అని చెప్తాను. సో ఇది ఇక్కడ వరకు. ఈ బ్రౌజర్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మినిమం ఒక 10 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు యూజ్ చేస్తురండి. వన్స్ ఇలా యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మెయిన్ పార్ట్, అంటే ఈ బ్రౌజర్ ద్వారా మన ఫ్రెండ్స్కి రిఫర్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అనే పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గరకు వద్దాం. దీనికోసం
ఇక్కడ బాటంలో చూడండి ఇన్వైట్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. ఇది కొత్తగా తీసుకొచ్చారు, అందుకే న్యూ అనే ఆప్షన్తో ఉంది. సో దీనిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా దీనిపై క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంది. సో దీని నుంచి మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడానికి లింక్ కాపీ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ నుంచి రిఫర్ చేయడానికి లింక్ జనరేట్ చేయొచ్చు, కానీ వన్స్ రిఫర్ చేసిన తర్వాత ఏదైతే మీ ఫ్రెండ్ ద్వారా మనీ వస్తుందో ఈ మనీని మీ బ్యాంకుకు విత్డ్రా చేసుకోవాలనుకుంటే కింద చూడండి వ్యూ పే అవుట్స్ ఆన్ డబ్ అని ఉంది కదా, దీంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనిపై ట్యాప్ చేస్తున్నాను. దీనిపై ట్యాప్ చేసినప్పుడు డబ్బు పార్ట్నర్స్ అని నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా వచ్చింది. ఇక డిఫాల్ట్గా మనం ఏదైతే ముందు కామెట్ బ్రౌజర్కి ఒక మెయిల్ ఇచ్చి లాగిన్ అయ్యామో అదే మెయిల్ డిఫాల్ట్గా చూపిస్తుంది. ఒకవేళ డిఫాల్ట్గా చూపించకపోయినా మీరు సేమ్ మెయిల్ యాడ్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ అంటే కామెట్ బ్రౌజర్కి ఏదైతే ఇచ్చారో అది కాదు, మీ మెయిల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది కూడా కాదు. ఈ డబ్బు పార్ట్నర్స్ అనే ఈ అకౌంట్కి కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మెయిల్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకుని సైన్ అప్ అవ్వండి. ఇక్కడ మీరు ఏదైతే ఒక మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో నేను ఎంటర్ చేశాను, కంటిన్యూ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. వన్స్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ క్రియేట్ యువర్ పార్ట్నర్ ప్రొఫైల్ అని ఇలా మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మన ఫుల్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫైల్ ఇమేజ్ సెట్ చేసుకోమంటుంది. సో ఇది మీరు సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా అలా వదిలేయచ్చు. నెక్స్ట్ కంట్రీ అడుగుతుంది. మనం ఇండియా నుంచి కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది, కాకపోతే ఇది ఆప్షనల్ అని ఉంది. సో మనం ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఇవ్వట్లేదు. ఇంకా కింద ప్రొఫైల్ టైప్ అని అడుగుతుంది. మీరు ఇండివిజువల్గా కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేను ఇండివిజువల్గా చేస్తున్నాను కాబట్టి అది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ యువర్ ఆన్లైన్ ప్రెజెన్స్ అని మన సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఏదైనా సోషల్ మీడియా ఉంటే వాటి లింక్స్ ఇవ్వండి, లేదంటే లేదు మా దగ్గర ఏమీ లేవు అనుకుంటే కింద చూడండి డూ ఇట్ లేటర్ అని ఉంది. సో దీనిపై ట్యాప్ చేసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పే అవుట్ ఇన్ఫర్మేషన్ అని స్ట్రైప్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ దానిపై ట్యాప్ చేసి అయినా మనం కంటిన్యూ చేయొచ్చు, లేదా ఐ కంప్లీట్ లేటర్ దిస్ అనే దానిపై ట్యాప్ చేసి అయినా మనం దీన్ని కంటిన్యూ చేయొచ్చు. వన్స్ ఈ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఈ డబ్బు పార్ట్నర్స్ అనే ఈ డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు టాప్లో చూస్తే ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రోగ్రామ్స్లో మీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన ఎర్నింగ్స్ అన్ని మీకు ఇక్కడ కాలిక్యులేట్ అయ్యి చూపిస్తూ ఉంటుంది. సో ప్రెసెంట్ మనం ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి 0 ఎర్నింగ్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్విటేషన్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు పంపిన లింక్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరి లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ పే అవుట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే మీరు రిఫర్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ పే అవుట్ అంటే మీరు విత్డ్రా చేసిన తర్వాత అది పెండింగ్లో ఉందా, ప్రాసెసింగ్లో ఉందా, లేదంటే ఆల్రెడీ అయిపోయిందా ఏంటి అనేది కంప్లీట్ డేటా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఉన్న అమౌంట్ని మీ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయడం కోసం ఇక్కడ కనెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బు పార్ట్నర్స్ అనేది స్ట్రైప్ అనే పేమెంట్ గేట్వేతో కొలాబరేట్ అయి ఉంది. కాబట్టి ఈ స్ట్రైప్లో మీరు ఏదైతే ప్రీవియస్గా యూజ్ చేసిన మెయిల్ ఉందో ఆ మెయిల్ యూజ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా మెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. దీనికి కూడా పాస్వర్డ్ అడుగుతుంది, నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే ఈ స్ట్రైప్ అకౌంట్లో నాకు ఆల్రెడీ ప్రీవియస్గా అకౌంట్ ఉంది కాబట్టి నా అకౌంట్ రిలేటెడ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోసం ఓటీపీ వెళ్ళి ఇది ప్రాసెస్ చేసేసుకుంటుంది. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కనుక ఈ స్టెప్స్ అన్ని 1 by 1గా అడుగుతూ ఉంటుంది. ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. వన్స్ వెరిఫై చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, వెరిఫై యువర్ పర్సనల్ డీటెయిల్స్ అని. ఇక్కడ లీగల్ నేమ్ అడుగుతుంది. సో నా నేమ్ ఇచ్చాను. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. కంటిన్యూ అనే ఆప్షన్పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నా బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో నేను నా బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి అగ్రీ అండ్ సబ్మిట్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ అని నెక్స్ట్ మళ్ళీ డబ్ పార్ట్నర్స్ లో ఏదైతే పే అవుట్స్ అనే ఆప్షన్ ఉందో ఇక్కడికి రీడైరెక్ట్ అయిపోయింది. ప్రీవియస్ గా మనకు కనెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనే ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ అయితే
ఇది కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ పే అవుట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే కంప్లీటెడ్ పే అవుట్ అకౌంట్ అని మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మన బిజినెస్ నేము, బిజినెస్ అడ్రస్, బిజినెస్ ట్యాక్స్ ఐడి ఇవి అడుగుతుంది, బట్ ఆప్షనల్ కాబట్టి మనం యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో కాబట్టి దీన్ని అందాక ఇలా ఉంచండి. ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎర్నింగ్స్ అని ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ టాప్లో చూడొచ్చు రెఫరల్ లింక్ కనిపిస్తుంది. సో మనకు ప్రీవియస్గా కనిపించిన రెఫరల్ లింక్ ఇది కూడా ఒకటే, మన అకౌంట్కి సంబంధించింది. సో మీరు అక్కడ నుంచి కాకుండా డైరెక్ట్గా ఈ పార్ట్నర్స్ డబ్బు అనే ఆప్షన్ దగ్గర నుంచి కూడా కాపీ చేసుకుని మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఏంటంటే కంట్రీస్ వైజ్గా మనం రిఫర్ చేసిన పర్సన్ యొక్క లొకేషన్ బట్టి రిఫర్ అమౌంట్ అనేది ఇస్తారన్నట్టు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూస్తే కనుక మీరు యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఒక పర్సన్ రిఫర్ చేస్తే మీకు $20 ఇస్తారు. అదే ఇండియాలో ఉన్న పర్సన్ రిఫర్ చేస్తే $3 ఇస్తారు. వేరే వేరే కంట్రీస్ యొక్క పర్సన్స్ని మనం రిఫర్ చేయలేం, కానీ అది పక్కన పెట్టండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇండియాలో ఉన్న పర్సన్స్ని మనం టార్గెట్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఒక పర్సన్ రిఫర్ చేసినందుకు $3 ఇస్తున్నారు. సో ఈ $3 ఇస్తున్నారు కదా, ఏంటి మీరు $100 లేదా 10,000 వచ్చేస్తాయి 1 అవర్లో అని ఇలా చెప్తున్నారు ఏంటని మీరు అనుకోకండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక పర్సన్ రిఫర్ చేసినందుకు $3 ఇస్తున్నారు. బట్ కాకపోతే ఇక్కడ బౌండరీస్ అనే ఆప్షన్ దగ్గర కండి, ఇక్కడ ఏంటంటే 10 పర్సన్స్ని రిఫర్ చేసి ఈ యొక్క బ్రౌజర్ని మినిమం ఒక 10 మినిట్స్ ఇలా యూజ్ చేసేలా చేస్తే కనుక, అంటే వాళ్ళకి ఈ బ్రౌజర్ యొక్క బెనిఫిట్స్ లేదంటే యూజర్స్ చెప్పి 10 మినిట్స్ వరకు యూజ్ చేసేలా చేస్తే కనుక మీకు 10 లీడ్స్కి అంటే 10 రిఫర్స్కి $100 ఇస్తారన్నట్టు. 10 రిఫర్స్కి $3 లెక్క వస్తుంది. దాంతోపాటు మీరు 10 లీడ్స్ కంప్లీట్ చేసినందుకు $100 ఇస్తారు. సో దీన్ని బట్టి మీకు దగ్గరకు 10,000 వస్తుందని మేమైతే చెప్తున్నాము. ఇంకొకటి ఇక్కడ లిమిట్ ఏం లేదు, మీరు 10కి మించి కూడా రిఫర్స్ చేయవచ్చు. బట్ కాకపోతే 10కి $100 వస్తాయి, తర్వాత 11, 12 ఇలా మీరు రిఫర్ చేసినా కానీ $3 మీకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో మీరు ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అయినా లేదంటే స్టూడెంట్ అయినా మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని షేర్ చేసి యూజ్ చేయమని చెప్పండి. అండ్ ఇంకొకటి, మీరు 10 పర్సన్స్ని రిఫర్ చేయగలిగినా చేయకపోయినా మినిమం ఒక 4 పర్సన్స్ని చేసి $10 వస్తే కనుక మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో మినిమం విత్డ్రా $10 అన్నట్టు. అయితే మీకు ఇలా వచ్చిన అమౌంట్ మొత్తం ఇక్కడ ఎర్నింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో చూపిస్తుంది అన్నట్టు. మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. అయితే వన్స్ మీకు అమౌంట్ వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవాలి, నేను బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ పే అవుట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది, ఇక్కడ నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ ప్రాసెస్ గురించి. చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. ఈ ఆఫర్ కొన్ని రోజుల్లోనే ఎక్స్పైర్ అవుతుంది. సో ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.